అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. అయినప్పుడు ఏం చెప్పాడు? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మీ అల్లుడు బిడ్డ ఎక్కడ ఉండాలి, దాంట్లో ఇంత పెద్ద ఇల్లు ఉండాలి, కాంగ్రెస్ వాళ్ళు అన్ని బిడ్డగుడిలా కట్టిండు, మీ అల్లుడు బిడ్డ వస్తే సపరేట్ రూమ్ ఉండాలి, హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలి అని ఒక సినిమా చూపించి ఏ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. దాంతో పాటు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాడు, ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాడు, మన పిల్లలందరూ కూడా కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తాడు. నా మనవాడు ఏ స్కూల్లో చదువుకుంటుందో మీ పిల్లలు కూడా అదే స్కూల్లో చదివిస్తాడు. ఏది జరగలేదు, అన్ని మోసాలే. ఈ రోజు మనం చూస్తున్నాం నల్గొండ పట్టణంలో నేను వేసిన ఈ నిలబడ్డ సిమెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఏ కార్యక్రమైనా నేను చేసింది. 5 ఏళ్ళకి ఏం చేయలేదని చెప్పి కనీసం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కట్టవా అంటే 5 ఏళ్ళకి కట్టలేదు. ఆయన మాత్రం 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకుంటాడు. సిద్దిపేట వాళ్ళ అల్లునికి 700 కోట్లు మెడికల్ కాలేజ్ కట్టిండు. మనకు మాత్రం మొండి చేసి తెలంగాణ ముఖ్యమంత్రి అయింది.